హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను వచ్చేసి గణక శాస్త్రం గురించి చెప్తున్నాను. అంటే అకౌంట్స్ గురించి ఈ రోజు నుంచి క్లాసెస్ అన్నవి మొదలు పెడుతున్నాను. ఈ అకౌంట్స్ క్లాసులు అనేవి ప్రతి వాళ్ళకి ఉపయోగపడతాయండి. ఎవరికైతే అకౌంట్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను అనమాట. ఈ రోజే మొదలు పెడుతున్నాను అకౌంట్స్ సంబంధించిన సిలబస్ అంటాను. అయితే ఈ రోజు మీకు తెలుగులోనే చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. అక్కడక్కడ అంటే ఎంట్రీస్ వేసేటప్పుడు తెలుగు ఇంగ్లీషు మిక్స్ చేసి చెప్తాను. ఇవాళ అయితే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. గణక శాస్త్రము అంటే ఏంటి అన్నది ఈ రోజు చెప్తాను. దాని విధులు చెప్తాను. వ్యాపార నిర్వహించేవారు ఉంటారు కదా, అంటే వ్యాపార నిర్వాహకులకు యజమానులకు అందజేసే నిమిత్తము అంటే కొంతవరకైనా ఆర్థిక సంబంధం ఉన్న వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి విశ్లేషించి రికార్డు చేసి సంక్షిప్తపరిచి వాటి ఫలితాలను వివరించే కళే గణక శాస్త్రం అన్నమాట. అంటే బుక్ కీపింగ్. ఇప్పుడైతే ఈ బుక్ కీపింగ్ యొక్క విధులు ఎలా ఉంటాయో చూద్దాము. ఏంటి దీని విధులు అన్నవి తెలుసుకుందాము. వ్యాపార వ్యవహారాలను వరుసగా లాభాలను క్రమంగా స్వభావాన్ని బట్టి వర్గీకరించి రికార్డు చేయడం అన్నది ప్రథమ విధి అన్నమాట. ఏ అంశాలు అయితే రికార్డ్ చేస్తామో ఆ అంశాలను అర్థం చేసుకునేందుకు మళ్ళీ కిందన విశ్లేషణ అన్నది చేయడం, వ్యాపార కార్యకలాపాల ఫలితాలను తెలుసుకునేందుకు అవసరమయ్యే ఆర్థిక పట్టికను తయారు చేసే నిర్వాహకులకు యజమానులకు సమర్పించడము, లాభము లేదా నష్టాన్ని కనుక్కోవడము. ఇది కూడా బుక్ కీపింగ్ యొక్క ముఖ్యమైన విధి. అయితే ఏదైతే మనం నివేదిస్తామో ఆ ఆర్థిక పట్టికను నిర్వాహకులు పరిశీలించి భావి ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఉపయోగపడటం కూడా ముఖ్యమైన విధే. అందుకు బుక్ కీపింగ్ అన్నది చేస్తారు. ఇది గణక శాస్త్రం అంటే ఏంటి, అంటే బుక్ కీపింగ్ అంటే ఏంటి, దాని విధులు అన్నమాట. ఈ రోజు నుంచి రోజు అకౌంటింగ్ సంబంధించిన క్లాసులన్నీ ఉంటాయి. అలాగే దీంతో పాటు బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ టాపిక్స్ ఇంపార్టెంట్ ఆల్రెడీ చాలా వరకు సిలబస్ అనేది కంప్లీట్ చేసానండి. ఒకసారి మీరు ప్లే లిస్ట్ కి వెళ్తే బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ పేరుతోనే ఉంటాయి. దాని మీద మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద కానీ మీరు క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ టాపిక్స్ అన్ని మీకు కనబడతాయి. ఇది కూడా ప్లే లిస్ట్ లో కూడా ఇది యాడ్ చేస్తాను. కామర్స్ కూడా అంటే అకౌంటింగ్ కూడా యాడ్ చేస్తాను. ఈ అకౌంటింగ్ పేరుతోనే యాడ్ చేస్తాను అనమాట. ఈ రోజే మొదటి క్లాస్ చెప్పాను. ఈ రోజు నుంచి అకౌంట్స్ సంబంధించిన క్లాసెస్ అన్ని చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంటింగ్ ఎవరైతే నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.